హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ వీడియో అయితే మేము రీసెంట్ టైమ్స్లో అరుణాచలం విజిట్ చేసామండి. సో దానికి సంబంధించిన వీడియో. మేము ఎలా వెళ్ళాము, అసలు హైదరాబాద్ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి, బస్కి ఇంకా ఆటోస్కి ఎంత అవుతుంది, ఫుడ్కి ఎంత అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇచ్చేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే స్నాక్స్ అయితే కంపల్సరీ కదండి. అక్కడ మనకి ఆకలైనా, టైం టు టైం ఏమైనా దొరకకపోయినా ఇలా స్నాక్స్ అయితే పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది, కొంచెం ఆకలి అవ్వకుండా ఉంటుంది, అలాగే టైం పాస్ కూడా కదా. సో అందుకే నేనైతే ఇలా కొన్ని ఐటమ్స్ ఇంకా కూల్ డ్రింక్స్ అంటే లైక్ జ్యూసెస్ అయితే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో బుక్ చేశానండి. సో అవే అనమాట ఇవి. ఇంకొక 3 pairs ఆఫ్ కుర్తీస్, ఇంకా బాడీ వాష్, కోమ్, హెయిర్ బ్యాండ్, ఇంకా హెడ్సెట్, ఇలా కావాల్సినవన్నీ కూడా నేను ఒక బ్యాగ్లో అయితే సెట్ చేసుకుంటానండి. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇలా ఒక పౌచ్లో, పెద్ద పౌచ్ ఉంది నా దగ్గర, సో దాంట్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా బ్యాగ్లో సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంక ఇవేమో నేను హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసేవి. ఒక హెయిర్ బ్యాండ్, కోము, హెడ్సెట్, ఇంకా నా ఫోన్. ఇవేమో చాక్లెట్స్ అండి, టైంపాస్కి తినడానికి అనేసి పెట్టుకుంటున్నాను. ఇవి యూకే నుంచి మా ఫ్రెండ్ ఒక ఆమె తెచ్చింది, సో తను ఇచ్చిందనమాట. సో అవైతే ఫినిష్ చేద్దామనేసి ఇలా బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. మేమైతే చాక్లెట్స్కి అంత పెద్ద ఫ్యాన్స్ కాదండి, సో అందుకే అలాగే ఉండిపోయాయి. ఇంక ఇప్పుడు ఈ ట్రిప్కి అయితే ఇలా బ్యాగ్లో పెట్టేసుకుంటే ఫినిష్ చేసేసేయచ్చు కదా, సో అందుకే పెట్టేసుకున్నాను హ్యాండ్ బ్యాగ్లో. ఇంకా మేమైతే ఇప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఉన్నామండి. పంజాగుట్ట టు అరుణాచలం అయితే టికెట్ బుక్ చేసుకున్నామండి, కానీ బస్ మాత్రం డైరెక్ట్గా కాదని నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలీదు. మాదైతే జస్ట్ 1 day ట్రిప్ అండి. సో నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాలి, బస్ దిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళాలి అనేది ప్లాన్ అండి. ఈ స్లీపర్ బస్సెస్, లాంగ్ జర్నీ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉండదంట, వాళ్ళే పికప్ చేసుకొని ఆ బస్ వచ్చే ప్లేస్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేస్తారండి. ఇంకా ఆ బస్ కోసమే వెయిటింగ్. బస్ కూడా వచ్చేసింది, ఒక మినీ బస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుందండి. అక్కడ మనకి 6కి స్టార్ట్ అవుతుంది మెయిన్ బస్సు, అంటే డైరెక్ట్ అరుణాచలం బస్సు. ఇంకా మా వారైతే ఏమేమి ఉన్నాయి బ్యాగ్లో అని అడిగితే నేనైతే తీసి చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా మేము ఎవరితో వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదండి. శివ, శ్రవంతి అనేసి మా ఫ్రెండ్స్ అండి. వీళ్ళు యాక్చువల్లీ స్టార్టింగ్లో మా నైబర్స్ అనమాట. ఇంకా అలాగా అక్కడ నుంచి చాలా క్లోజ్ అయిపోయాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. సో ఎక్కడికైనా మేము ఎక్కువగా కలిసే వెళ్తూ ఉంటాము. ఇంకా ఈ ట్రిప్ అయితే మనస్సుని తీసుకురాలేదండి, అలాగే శ్రవంతి వాళ్ళ పిల్లల్ని కూడా ఇంటి దగ్గరే డ్రాప్ చేసేసి వచ్చాము, అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేసి వచ్చాము. మినీ బస్ అయితే ఇక్కడ దింపిందండి. ఏం అర్థం కాలేదన్నమాట, ఇంత పెద్ద రోడ్లో అలాగా వదిలేసి వెళ్తున్నారు ఏంటి, ఎంతసేపటికి వస్తుందో ఏమో ఈ బస్ అనుకున్నాము, కానీ వెంటనే వచ్చిందండి. ఒక 10 to 15 minutes లోపలే వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే టైం 6 అవుతుందండి. ఆ బస్లో 2.5 hours జర్నీ సిటీలోనే, ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలం. ఇంకా బస్ లోపలికి రాగానే రెడ్ కర్టన్స్, రెడ్గా ఉంది. అసలు వీడియో తీస్తుంటే ఏం కనపడట్లేదు, మొత్తం కూడా రెడ్ కలర్లో. మామూలుగా అయితే అన్ని బస్సెస్కి బ్లూ కానీ, గ్రే కానీ అలాంటి కర్టన్స్ వేస్తారు కదా, వీళ్ళు మాత్రం వెరైటీగా రెడ్ వేశారు. బస్ ఎక్కగానే కాసేపు డిస్కంఫర్ట్గా ఉంది రెడ్ కలర్ అదంతా చూసి. ఇంకా తర్వాత కాసేపటికైతే సెట్ అయిపోయాను. ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా సైడ్కి పెట్టుకోవడానికి అన్నీ బాగానే ఉన్నాయండి ఫెసిలిటీస్. ఛార్జ్ చేసుకోవడానికి, ఫోన్స్ పెట్టుకోవడానికి, ఇంకా ఏసీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కంఫర్ట్గా నిద్రపోయాము మేమైతే నైట్ మొత్తము. ఇంకా స్నాక్స్ తినుకుంటూ కాస్త టైంపాస్ చేద్దామనేసి మేము కూడా శివ వాళ్ళ దగ్గరకు వచ్చాము. మా వారు ఇంకా శివ ఒక దగ్గరే ఉన్నారు. ఇవి కొంచెం వెనకాల సీట్స్ అండి, సో నాకు భయం వేసి ముందు కూర్చున్నాము మేమైతే. ఇక్కడ మేము స్నాక్స్ తినుకుంటూ ఏం చేస్తున్నామంటే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ లూడో అయితే ఆడుకుంటున్నాము. చాలా ఫన్గా అనిపించిందండి. మేము 4 ఒక దగ్గర ఉన్నామంటే ఇంకా అస్సలు సైలెంట్గా ఉండమండి, ఏదో ఒకటి ఆడడము, ఏదో ఒకటి తినడం, అలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము.
ఇంకా మధ్యలో 10:30 ఆ టైంకి ఇలా ఒక చోట అయితే ఆపారండి డిన్నర్కి. రెస్టారెంట్ అయితే బాగానే ఉందండి. ఫుడ్ కూడా యావరేజ్. అంటే బయట మనం తినే ఫుడ్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదండి. అందులో ఇలాంటి రోడ్ సైడ్ ఉన్న రెస్టారెంట్స్లో అయితే నాకు పెద్దగా నచ్చదు. దోశ అయితే ఓకే, 1/2 చెప్పుకున్నాము అందరికి, ఐ మీన్ 2/4 చెప్పుకున్నాము. ఓకే బాగానే ఉంది. తర్వాత రోటీస్ ఇంకా పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా దాల్ ఫ్రై కూడా. దాల్ ఫ్రై మాత్రం చాలా బాగుండింది. పన్నీర్ బటర్ మసాలా మాత్రం అస్సలు బాగాలేదండి. ఎందుకు తీసుకున్నామా అనిపించింది. ఇంకా ప్రైజెస్ కూడా మినిమల్గానే ఉన్నాయండి. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ 4:30 అవుతుందండి టైము. దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. దర్శనం కంటే ముందు గిరి ప్రదక్షిణకైతే వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణ చేసే ముందు ఒక కర్పూరం వెలిగించి తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి బస్ దిగేసి ఒక ఆటో తీసుకొని అక్కడ నుంచి గుడి దగ్గర రూమ్ అయితే తీసుకున్నామండి. ఆటోకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. నలుగురికి 200 అయింది. ఇంక ఇదైతే టెంపుల్కి ఎదురుగా ఉందండి. ఇక్కడ అందరూ కూడా హారతి కర్పూరం వెలిగించేసి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా అలాగే కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. అరుణాచలంకి వెళ్ళే టైంలో నాకైతే సివియర్గా స్టమక్ పెయిన్ అండి. అసలు నేను గిరి ప్రదక్షిణ చేస్తానో లేదో, ఒకవేళ స్టమక్ పెయిన్ వస్తే మధ్యలోనే ఆటో ఎక్కేద్దాం అనేసి స్టార్ట్ అయిపోయాను. 3-4 అవర్స్ పడుతుందండి వాక్ చేయడానికి. నేనైతే చేయగలుగుతానో లేదో అనుకున్నాను, కానీ మొత్తానికి ఫినిష్ చేశానండి. ఎలా ఫినిష్ చేశానో నాకు కూడా తెలీదు. ఇంకా దారిలో తినడానికి మనకి ఫుడ్ ఇంకా టిఫిన్ అలా చాలా ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటారండి. ఇంకా కోకోనట్ వాటర్ కూడా దొరుకుతాయండి. ఇంకా అష్టలింగాలు ఉంటాయండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఈ అష్టలింగాలు దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. సో అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము. చాలా ఖాళీగా ఉండింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా సడన్గా అందరూ పరిగెడుతున్నారండి. ఏంటి అందరూ ఇలా పరిగెడుతున్నారని చూస్తే టోపీ అమ్మవారు అయితే దర్శనం ఇచ్చారండి. ఈవిడ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే డీటెయిల్డ్గా వస్తుందండి. చాలా పవర్ఫుల్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ చేస్తారంట. ఇంకా తనని ఎవ్వరు టచ్ చేయకుండా తన వెనకాల కొంతమంది మనుషులు కూడా ఉన్నారండి. తను అలా ఉన్నా కానీ తన దగ్గర మంచి స్మెల్ అయితే వస్తుందండి, దూరంగా ఉన్నా కానీ. డీటెయిల్డ్గా వీడియో మీకు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, డీటెయిల్డ్గా వస్తుంది. ఇంకా శివ అయితే ఎందుకు నవ్వుతున్నాడంటే, నేను ఇన్నిసార్లు వచ్చినా కానీ టోపీ అమ్మవారి నాకు దర్శనం ఇవ్వలేదు, మీతో వచ్చాను కాబట్టి టోపీ అమ్మవారి దర్శనం అయితే అయ్యింది అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరం కూడా. ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ 9:30 అవుతుందండి టైము. మొత్తం 15 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా వాక్ చేశానండి. గిరి ప్రదక్షిణకి మాకు 5 అవర్స్ అయిందండి. ఫాస్ట్గా నడిచే వాళ్ళైతే ఇంకా 3 అవర్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. నేను మాత్రం అసలు పెద్ద మిరాకిల్ లాగా ఫీల్ అయ్యాను. అసలు నేను నడుస్తా అని కూడా అనుకోలేదు కదా, అందుకే నేను కూడా ఫుల్ హ్యాపీ. లాస్ట్లో అయితే ఎండ, అసలుకి ఆ ఎండకి అసలు స్టామినా మొత్తం డ్రాప్ అయిపోయింది. కాళ్ళు కూడా నొప్పులు కొంచెం అయితే ఉన్నాయి, కానీ దర్శనానికి వెళ్ళాలి కదా అనేసి ఓపిక చేసుకొని వెళ్ళాను. దర్శనానికి వెళ్ళే ముందు ఒక కర్పూరం అయితే వెలిగిస్తున్నానండి, కర్పూర దీపము. అందరూ కూడా అలాగే వెలిగిస్తున్నారు. వెళ్ళేటప్పుడు కూడా వెలిగించాం కదా, అలాగే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక కూడా ఒక దీపం అయితే వెలిగిస్తున్నాము కర్పూరంతో. దర్శనానికి వెళ్తే అసలు లోపల పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడామండి. అంటే ఇంత జనం ఉంటారు అనుకోలేదు. ఒకవేళ జనం లేకపోతే ఎలా ఉండేదో కానీ ఈ క్యూ లైన్స్ చూసేసి నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది. కానీ నిజంగా దర్శనానికి ఇంకో 2 అవర్స్ పట్టిందండి. అయినా కానీ బాగానే ఉన్నాను. నాకు మాత్రం అసలు స్టమక్ పెయిన్ అనేదే రాలేదు. మేబీ అదే అనుకుంటా ఆ శివుడి మహాత్యం. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను ఎన్ని స్టెప్స్ నడిచాను అనేది వీడియో తీస్తున్నాను నా వాచ్లో, సరదాగా మీ అందరూ కూడా చూస్తారు కదా అనేసి. టెంపుల్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందండి. మీరు డైరెక్ట్గా వస్తేనే ఈ టెంపుల్ అనుభూతి మాత్రం చాలా బాగా చూసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. అంత మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి అంటారు కదండి, మేబీ అందుకే అనుకుంటా. అంత బాగుండింది లోపల బయట మొత్తం కూడా.
కళ్ళకి నిండుగా ఎటు చూసినా కానీ ప్రశాంతంగా చాలా బాగుంది. ఇంకా ఈ క్యూ లైన్స్ అన్నీ కూడా దాటుకుంటూ మధ్యలో వెళ్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, ఇంకా అందుకోసమే నాకు మాత్రం భలే బాధేసిందండి. చిన్నపిల్లల్ని వేసుకొని కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే మాత్రం కంపల్సరీ స్పెషల్ దర్శనమైనా లేకపోతే రికమెండేషన్ లెటర్స్ కానీ అలాంటివి ఉంటే మాత్రం తప్పనిసరిగా రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ లైన్స్లో ఈ ఎండలో పిల్లల్ని ఇబ్బంది పెట్టలేం కదా. మేము కొంచెం దగ్గరికి వెళ్ళాక కూడా మాకు 2 hours అయితే పట్టిందండి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దర్శనానికి. ఇంకా వీళ్ళందరికీ ఎంతసేపు పట్టిందో నాకైతే అసలు ఐడియా లేదు. అంత క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. పిల్లల్ని తీసుకురాపోవడమే మంచిది అనిపించింది. వాళ్ళు వస్తే వాళ్ళు ఇబ్బంది పడాలి, మనం ఇబ్బంది పడాలి కదండి. అందుకే ఇక్కడికైతే తీసుకురాలేదు. ఇంకా రూమ్ అయితే ఇలా ఉందండి. మేము జస్ట్ ఈ రూమ్లో ఒక 3 hours అలా ఉండుంటామండి అంతే. కానీ మాకు మాత్రం ఏం జరిగిందంటే, రాగానే ఆటో దిగాం కదండి, బస్ దిగేసి ఆటో ఎక్కి ఆటో దిగ్గానే ఒక అతను ఉన్నాడు అక్కడ, పంచలు అవన్నీ అమ్ముకుంటున్నాడు. సో ఆయన మీకు రూమ్ కావాలా, నేను ఇప్పిస్తానండి, 1100 అని చెప్పాడు. 1100 అంటే మాకున్న తొందరకి మేమైతే 1000కి అడుగుదాంలే అనేసి ఒప్పుకున్నాము. ఆయన కూడా లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి అనేసి పంపించారు. ఈ ఆంటీ వాళ్ళే అనమాట. ఇంకా రూమ్ మొత్తం తీసుకొని దర్శనం అది అయిపోయి వచ్చే టైంకి మీరు 1300 ఇవ్వండి, 1400 ఇవ్వండి అనేసి ఆర్గ్యూ చేశారు. ఇంకా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అందుకు అనేసి మనీ అయితే ఇచ్చేసామండి. టోటల్గా 1300 ఇచ్చినట్టున్నాము. స్టార్టింగ్లోనేమో ఒప్పుకున్నారు 1100కి, 1000 అంటే కూడా ఒప్పుకోలేదు. తర్వాత మాత్రం ఇలా మాట మార్చేశారు, మీరు 4 ఉన్నారు కదా అది ఇది అనేసి. సో ఇలా జరుగుతూ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండండి. మీకు వీలైతే ముందే రూమ్స్ బుక్ చేసుకుంటే హోటల్ లాగా ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయాక గుడిలో ప్రసాదం తినేసి బయటకు వచ్చి ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాక లంచ్ కూడా చేసామండి 1:30కి. లైట్గా షాపింగ్ కూడా చేసేసి మళ్ళీ అక్కడ నుంచి రూమ్ ఇంకా వెకేట్ చేసేసి ఆటో ఎక్కి బస్ స్టాప్ దగ్గర అయితే దిగామండి. ఈవినింగ్ మళ్ళీ మా బస్సు 6 o'clock ఉంది. ఇంకా ఈ లోపల ఆకలి అవుతుంది అనేసి ఒక దోశ అయితే తిన్నామండి. చాలా బాగుండింది, మసాలా దోశ తీసుకున్నాము. ఇంకా నేను సాంబార్ బాగుంది అనేసి లాస్ట్లో ఎలాగో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. మార్నింగ్ బస్ అయితే 4 o'clock దిగామండి. 4:30 హాఫ్ అన్ అవర్ వరకు రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము గిరి ప్రదక్షిణకి. ఇంక ఇప్పుడు నైట్ 6 అవుతుంది, బస్ కూడా వచ్చేసింది. 2 బస్సెస్ కూడా ఇలా బెంజ్ లోగో అయితే ఉందండి 2 బస్సెస్కి. నాకు అది చూసి నవ్వొచ్చింది, ఇవి బెంజ్ బస్సెసా ఏంటి అని. వాళ్ళని అడిగితే మా వారిని శివాని అవును అందుకే లోగో ఉంది అని చెప్పారు. నాకైతే తెలీదు. అందరూ ముందు వెళ్ళిపోతుంటే నేను కూడా వెళ్ళిపోయాను. ఇంకా మా వారేమో కాసేపు ఆగు తర్వాత వెళ్దాము అందరూ ఎక్కాక ఫ్రీగా అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి కొద్దిసేపు అయ్యాకైతే వెళ్ళాము. ఇంకా ఆ బస్లో అయితే మనకి ఇలా స్నాక్స్ ప్రొవైడ్ చేశారండి. ఒక వాటర్ బాటిల్, ఇంకా సమ్ మసాలా పీనట్స్, ఇంకా ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారండి. యాక్చువల్లీ వచ్చేటప్పుడు కూడా ఇవ్వాలి కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో తెలియదు. వాటర్ బాటిల్ అయితే ఇచ్చారండి వాళ్ళు. బస్ టికెట్ ప్రైస్ అయితే 2500 పర్ హెడ్ అండి. ఇది లాంగ్ జర్నీ అండ్ ఏసీ బస్ కాబట్టి మనకి అంతే ఉంటాయంటండి ప్రైజెస్. ఇంకా బస్సు ఎక్కాక నేనైతే మధ్యలో లెగవలేదండి. ఫుల్ నిద్రపోయామన్నమాట, డిన్నర్ కూడా చేయలేదు. ఈవినింగ్ దోశ తిన్నాం కదా అదే సరిపోయింది. బాగా టయర్డ్ అయిపోయాం కదా, నిద్ర పట్టేసింది. ఇంక ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8:30 అవుతుందండి. ఇప్పుడు మాత్రం అదే బస్ మనల్ని ఇక్కడ పంజాగుట్ట దగ్గర డ్రాప్ చేసింది. సో ఇంకా మేము అక్కడ నుంచి క్యాబ్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అరుణాచలంలో షాపింగ్ చేశానని చెప్పాను కదండి, ఏమేమి తీసుకున్నానో ఆ ఐటమ్స్ కూడా చూపించేస్తాను. ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి ఏమి తీసుకెళ్ళకపోతే వాళ్ళైతే ఏడుస్తారు కదా మనల్ని చూసిన వెంటనే. సో అందుకే లైట్గా షాపింగ్ అయితే చేశాను. అక్కడ షాపింగ్ చాలా ఉన్నాయండి, బొమ్మలు, ఇంకా జ్యువెలరీ, గాజులు ఇలా చాలా ఉన్నాయి. మనం బార్గెనింగ్ చేసి మనకి నచ్చిన ప్రైజెస్లో అయితే తీసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే మమ్మల్ని దింపేసి శివ వాళ్ళు తర్వాత వెళ్తారు. మా ఇల్లు దాటాక వాళ్ళదన్నమాట. ఇంక అందుకే ఫస్ట్ అయితే మేము దిగిపోతున్నాము. మా అపార్ట్మెంట్ వచ్చేసింది. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అన్నీ బయట పెట్టేసి సర్దేస్తే
క్లియర్ అయిపోతుంది కదా అనేసి అన్నీ బయట పెట్టేశాను. నేను అక్కడ తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవేనండి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తెస్తూ ఉంటాను, కానీ ఈసారి మాత్రం మ్యాంగో దగ్గర లేనివి అయితే తీసుకున్నాను. ఇవైతే అక్కడ బాగా అమ్ముతున్నారండి, ముగ్గు వేసుకునేవి. నా దగ్గర లేదనేసి ఒకటి తీసుకున్నాను, 5 గీతలది అలాగా. ఇంకా వీటన్నిటికంటే నాకు బాగా నచ్చి నేనైతే మ్యాంగోకి ఒక వాచ్ తీసుకున్నానండి, పింక్ కలర్ది. అది ఇదే అనమాట, చాలా నచ్చింది. ఇలాంటిదే శ్రవంతి వాళ్ళ పాపకు కూడా తీసుకున్నాము. తనది డార్క్ పింక్, మ్యాంగోదేమో లైట్ పింక్. ఈ వాచ్లో డయల్ చాలా బాగుందండి, లోపల నెంబర్స్ అన్నీ కూడా బాగున్నాయి, అందుకే నాకు బాగా నచ్చింది. సో దీని ప్రైస్ అయితే 200 అండి. ఇంకా ఇందాకలు చూపించిన ఐటమ్స్ అయితే ఒకటేమో 100, ఒకటేమో 180 అనుకుంటా అండి. అవును. ఇంక ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఒక డోరా బొమ్మ కూడా తీసుకున్నాను, సాఫ్ట్ టై. ఈ సాఫ్ట్ టై 100 150 గుర్తులేదండి నాకు అసలు. ఇంకా ఇవేమో ప్రసాదాలు మాత్రం చాలా బాగున్నాయండి. ఇవైతే ఇంటికి తెచ్చుకున్నాను, లడ్డు ఇంకా అప్పాలన్నమాట. సో ఇవే ప్రసాదాలు. అక్కడ తినడానికి మనకి పొంగలి ఇంకా పులిహోర ఉన్నాయండి, అవి మాత్రం చాలా యమ్మీగా ఉన్నాయి. ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. బాయ్ బాయ్.